మా పక్కన ఆంటీ హోటల్లో పనిచేసేది ఆమె ఇది రెస్టారెంట్లో చేస్తారంట. ఇది కర్రీ, ములక్కాయల కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా నాకు చెప్పిన రెసిపీ. ఇలాంటి రెసిపీలు ఎన్నో పెడుతుంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని దానికోసము ఏం లేదు, అల్లము, ఎల్లిపాయలు, కొబ్బరి, ఇంకా నువ్వులు తీసుకొని మిక్సీ పట్టాలా. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి పట్టి సైడ్ పెట్టినని. తర్వాత కొంచెం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఉల్లిగడ్డ వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆంటీ రెస్టారెంట్లో ఎన్నో రెసిపీలు చూస్తావు కదా, నాకు చెప్తుంది. ఇంటికి వచ్చినాక నేను చేస్తాను ఇలాంటి రెసిపీలు. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. తర్వాత ఏం లేదు, ఫ్రై చేసుకున్న టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాలి. ఇక మసాలా వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత మనకు కొంచెం బేసిక్ మసాలా, ఉప్పు, కారము, పసుపు, ఉప్పు కావాలంటే మీకు తగినంత వేసుకునండి. కొంచెం ధనియాల పొడి, జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకునండి. కలుపుకొని కొంచెం వాటర్ ఏమైతే మిక్సీ పట్టినా అదే వాటర్ వేసుకునండి. మిక్సీ పట్టిన వాటర్ వేసుకొని తర్వాత బాగా ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ములక్కాయలు వేసుకొని బాగా ఉడకబెట్టండి. ఒక 15 నిమిషాలు. ములక్కాయలు ఎంచేపలు పట్టు ఉడికేకి జల్దీ ఉడుకుతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత అన్నంలోకి, రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకున్నాను. నాకు తక్కువ అనిపించిన వేసుకున్నాను. చాలా బాగుంటుంది అన్నంలో కానీ. నేను ట్రై చేసినాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.